నాగార్జున గారి వీరాభిమాని సుధాకర్ గారు ఉన్నారు. సుధాకర్ గారిని అడిగి నాగార్జున గారి సినిమాలు ఆయన ఎన్ని చూశారు, ఎప్పటి నుంచి అభిమానం కనుక్కుందాం. సుధాకర్ గారు 1982 నాగార్జున ఫస్ట్ మూవీ విక్రమ్. అప్పటి నుంచి మేము మొన్నటి రజనీకాంత్ గారు నటించిన కూలీ వరకు చూసారు. మొత్తం సినిమాలు 199 ఫిలిమ్స్. విక్రమ్ సినిమా ఎప్పుడంటే రిలీజ్ అయింది? 1983. అప్పుడు మీ ఏజ్ ఎంత? మా ఏజ్ 14. అదే మీరు కూడా నాగార్జున షేప్స్ కనిపిస్తుంది. నాగార్జున గారు అనుకుంటారు అంటారు నాగార్జున ఫ్యాన్స్ అని. మా రిలేషన్స్ లో కూడా ఫేస్ కట్ కలుస్తుంది. ఎక్కడ ప్రాపర్ ఎక్కడ ఉన్నారు? కర్నూలులో మీరు విక్రమ్ సినిమా. కర్నూలులో స్టార్టింగ్ విక్రమ్ సినిమా, తర్వాత సంకీర్తన, తర్వాత అరణ్యకాండ, తర్వాత మజ్ను, తర్వాత గీతాంజలి, తర్వాత మురళీకృష్ణుడు. చెప్పుకుంటూ పోతే సినిమాలు మీకు బాగా అంటే నాగార్జున ఇష్టమైన సినిమా అంటే గీతాంజలి శివ ఫేవరెట్ మూవీస్. మర్చిపోలేని సినిమాలు గీతాంజలి శివ. అది ఎక్కువ సార్లు చూసిన సినిమా. అది అంటే న్యాచురల్ గా ఉన్నాయి సినిమా. సినిమా అన్నట్టు కాకుండా రియాలిటీగా. అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు నాగార్జున గారి ఫ్యాన్స్? మీరు నాగార్జున సినిమా రిలీజ్ అయిందంటే కర్నూలు కొండారెడ్డి బుద్ధి దగ్గర అల్చల్ అనమాట. నాగార్జున అభిమానులు మేము 30-40 మంది. ఫస్ట్ మూవీ ఫస్ట్ షో 5కి 4కి ముందు స్టార్టింగ్ మూవీ చూడాల్సిందే. అంటే నాగేశ్వరరావు గారిని అంటే మీ నాన్నగారు నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్, మీరు నాగార్జున ఫ్యాన్స్ అలా. అయితే ఈరోజు తర్వాత అంతా నాగార్జున అభిమానులు. అక్కినే నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చాం. ఇక్కడ సుధాకర్ గారు నాగార్జున గారి వీరాభిమాని. ఇంకా ఆయన సినిమాలు ఎన్ని రిలీజ్ అయితే అన్ని చూస్తూనే ఉంటారు, వెయిటింగ్ అనమాట. నాగార్జున గారి 100 మూవీ ఉంది. 100 మూవీ తీస్తా అన్నాడు సార్ మన ఇంటర్వ్యూలో. 100వ సినిమాకి ఏ రకంగా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఫ్యాన్స్ ఎలా? బీభత్సం. ఇంకా అదే ఊపు తగ్గల మీలో. అదే నాగార్జున గారు అయితే ఎంత యాక్టివ్గా ఉన్నారో నాగార్జున గారి ఫ్యాన్స్ కూడా అంత యాక్టివ్గా ఉన్నారు. 100 కాదు, ఇంకో 200-300 సినిమాలు చేసినా సరే మేము రెడీ అని చాలా అభిమానంగా వారితో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. అంటే థియేటర్లో ఎన్నిసార్లు చూసేవాళ్ళండి నాగార్జున గారి సినిమా రిలీజ్ అయిందంటే? రిపీట్గా ఎన్నిసార్లు అయినా. అప్పట్లో గీతాంజలి సినిమా చెప్పలేము, అది బ్లాక్ బస్టర్. అది అసలు గీతాంజలి సినిమా మీరు థియేటర్లో వారం రోజులు అది డల్ గా నడిచిన తర్వాత ఇంకా చెప్పినాం అప్పుడే. ఆయన నటించిన దానికి అవన్నీ కూడా మర్చిపోలేని యువతకు మర్చిపోలేని మంచి సాంగ్స్. లవ్లీ ఫ్యాన్ సుధాకర్ గారి. అప్పట్లో ఉన్న ఫ్యాన్స్ గొడవలు అవుతూ ఉండేవా? నాగార్జున దాంతో ఎవరికి కూడా ఫ్యాన్స్ గొడవ పడేది. ఏదో కృష్ణ అభిమానులు కూడా చేసినారు. నాగార్జున కాలర్ పట్టుకున్నాను, అదొక్కటి అదే ఎప్పుడు థియేటర్లో కొట్లాడుకునేది. థియేటర్లో ఏం లేదు. సంజీవ్ ఒక అలో బ్రదర్ కా నుంచి కొంచెం ఫ్యాన్స్ కి ల్యాండ్ మార్క్ మూవీ. నాగేశ్వరరావు గారే చెప్పినారు నాగార్జున నువ్వు మళ్ళీ ఏ సినిమాలో నటించలేదు, ఈ సినిమాలో అంత దగ్గర అయిపోయినావు. మీకు మాకు అదే గ్లామర్ ఉంటుంది యాక్చువల్ గా. అంటే చాలా మంది ఆయన ఫ్యాన్స్ అంతా నాగార్జున. అంటే 99 మన కూలీతో 99. 99 మూవీస్ అన్నీ చూశారండి సుధాకర్ గారు. కర్నూలు వీరాభిమాని. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సుధాకర్ గారు లాంటి అభిమానులు ఎంతోమంది నాగార్జున గారికి ఇప్పటికీ కూడా ఆయన్ని అభిమానిస్తూనే ఉంటారు. ఈయనతో ఇంటర్వ్యూ తీసుకోవడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.